ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్ సొంత జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అంగబలం, ఆర్థిక బలాన్ని కూడగట్టుకుని పట్టు వదలకుండా అన్ని పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి. సెంటిమెంట్ చరిత్ర తిరగరాయడానికి ఒక నేత, ఒక ఛాన్స్ అంటూ మరో నేత ఈ ఎన్నికల్లో తలపట్టడానికి సిద్ధమవుతున్నారు. మరి ఆ నియోజకవర్గ ప్రజలు సెంటిమెంట్ తిరగరాస్తారా? ఒక్క అవకాశం ఇస్తారా? ఇంతలా పొలిటికల్ హీట్ ఎక్కిస్తున్న ఆ నియోజకవర్గం ఏంటి? ఆ ఇద్దరు నేతలు ఎవరు? ఓ లుక్ వేద్దాం. కడప జిల్లా ఇది వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట. గత 2 ఎన్నికల్లోనూ ఉమ్మడి కడప జిల్లాలోని 10 స్థానాల్లో టీడీపీ గెలిచింది ఒకే ఒక్క సీట్. ఈ ఏడాది జరిగే ఎన్నికలు అందుకు భిన్నంగా ఉంటాయని తెలుగు తమ్ముళ్ల ధీమా. మరోమారు వైకాపాదే అధికారం అంటున్న అధికార పార్టీ క్యాడర్ గత కొంతకాలంగా అధికార పార్టీపై వ్యతిరేకతతో పాటు నియోజకవర్గ నేతలపై అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో కడప జిల్లాలో టీడీపీకి పట్టు పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు, మేధావులు అంచనా వేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీకి ఉమ్మడి కడప జిల్లాలో సుమారు 4 నుంచి 5 సీట్లు దక్కుతాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో కమలాపురం నియోజకవర్గం ముందు వరుసలో ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే అధికార వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై నియోజకవర్గంలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని ఆ పార్టీ నాయకుల నుంచే వినిపిస్తున్న మాట. కమలాపురం నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని మండలాల్లో లీడర్లు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని సమాచారం. పార్టీ మారేందుకు సైతం సిద్ధమయ్యారట. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అసంతృప్తి నేతలను పిలిచి సర్దుకుపోవాలని కోరినా ఫలితం లేదట. మరి కొంతమంది లీడర్లను సీఎం దగ్గరకు పిలిపి మరీ మాట్లాడించారు. అది కుదరలేదట. చివరి ప్రయత్నంగా వ్యతిరేకంగా మారిన నేతలను పోలీసులను అడ్డు పెట్టుకుని కేసులతో భయపెడుతున్నారన్న చర్చ బాగా వినపడుతోంది. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి సెంటిమెంట్ భయం వెంటాడుతోంది. కమలాపురం నియోజకవర్గం ఏర్పడిన నుంచి నేటి వరకు వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే అయిన నాయకుడే లేడు. ఆ భయంతో పోటీలో నిలవకుండా కొడుకు రామాంజులరెడ్డిని బరిలో నిలిపేలా ప్లాన్ చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ తప్పనిసరిగా ఎమ్మెల్యే బరిలో నిలపాల్సి వస్తే తన పావులు తాను కదుపుతాడన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఇక ప్రతిపక్ష టీడీపీ నుంచి ఒక్క ఛాన్స్ అంటూ మరోసారి బరిలో దిగడానికి సిద్ధమవుతున్న నేత పుత్తా నరసింహారెడ్డి. ఈ నేత ఇప్పటికే వరుసగా 4 సార్లు కమలాపురం నుంచి ఓటమి పాలయ్యారు. ఈసారి ఎలాగైనా గెలవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. నరసింహారెడ్డి తన సహజ స్వభావాన్ని వదిలేసి ప్రజలతో దగ్గరవుతున్నాడు. దీనికి తోడు వరుసగా 4 సార్లు ఓడిపోయినా ప్రజలతోనే ఉన్నాడన్న సింపతి నరసింహారెడ్డికి ప్లస్ అయ్యేలా ఉంది. దీనికి ఉదాహరణ ఈ మధ్య కమలాపురంలో జరిగిన చంద్రబాబు సభలో కనపడింది. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు సభలో కనపడి పుత్తా నరసింహారెడ్డి నాయకత్వాన్ని బలపరిచారు. చంద్రబాబు సైతం జీవితంలో ఇంత పెద్ద సభ చూడలేదని పుత్తాను అభినందించారు. ఇక పుత్తా నరసింహారెడ్డి ఆర్థికంగా కూడా కొదవలేని వ్యక్తి. డబ్బుతో పాటు ప్రజల్లో సానుభూతి పెరిగి ఈ ఎన్నికల్లో కమలాపురంలో టీడీపీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కమలాపురంలో సెంటిమెంట్ గెలుస్తుందా, పుత్తాకి ఛాన్స్ ఇస్తారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ బులెటిన్ అప్డేట్స్ కి